హలో 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 నాను మీ జోగిని ఏంటి రచ్చబండకు షిఫ్ట్ అయిపోయాడేటి అనుకుంటున్నారా? ఒపీనియన్ చేంజింగ్ చేయనోడు పొలిటీషియనే కాదు అన్నాడు గిరీశం. మనం పొలిటీషియన్ కాదు కాబట్టి ఇలా ఆరుబయట కులాసగా కూకొని లోకాభిరామాయణం డిస్కషనింగ్ చేస్తుంటే కూసింత డిఫరెన్సింగ్ ఉంటుందని ఈ గెటప్ సెటప్ చేంజింగ్ చేశాను అనమాట. ఆ మాటకొస్తే రాజకీయాల గురించి డిస్కషనింగ్ చెయ్యాలంటే రచ్చబండే కరెస్ట్ బెస్ట్ ఏటా అంటారు. ఇంకా ఈ వారం ఏటయ్యా విశేషాలు అంటే అబ్బో మామూలు కామెడీ కాదు, ట్రైలర్కి ఎక్కువ సినిమాకి తక్కువ. మరి మొదలెట్టేద్దాం కూకొని. కూడా ఒక కథ చెప్పుకుంటా అంటారు, వేటగాడి కథ. రమణ లోడ్ ఎత్తరా అన్నట్టు ఎత్తండి రా బాబు లోడు. ఎవరికిరా నువ్వు జాతి పెతావు? వెనకటికి ఎవడో వంట వండి వడ్డించే సమయానికి వచ్చి గంట తిప్పి నేనే వండినా అన్నాడు. పచ్చేరాలను ఇంట్లో పడుకుంటే ఏమైతే తెలుసా, మా ఊళ్ళ కొంప కొల్లేరుతుంది, మీ బతుకులు బర్బాద్ అయితే. చూశారుగా, అది జస్ట్ శాంపుల్ మాత్రమే. ముందుంది అసలు సినిమా. అదేటో చూసే ముందు సరదాగా మరి పేపర్లో ఎంతలో విశేషాలు ఏటున్నాయో ఓ లుక్ వేసేద్దాం. కర్ణాటక వాసుకి 49 కోట్ల లాటరీ. అయ్యో బాబోయ్, ఓ పెద్ద ప్రాజెక్టులో రాజకీయ నాయకులు నొక్కేసినంత అన్నమాట. ప్రియుడితో భర్తను చంపించిన భార్య, ఆ తర్వాత రోడ్డు ప్రమాదం అని నాటకం. రాజస్థాన్లో దారుణ ఘటన. ఓరి నాయనో, ఓరి దేవుడు, ఏటండి బాబు అన్యాయం. రాను రాను మరీ వైలెంట్గా తయారవుతున్నారు జనాలు. ముంబై పూణే హైవేపై 33 గంటల ట్రాఫిక్ జామ్. ట్రాఫిక్లో 8 గంటలు ఇరుక్కుపోయిన పారిశ్రామికవేత్త తన కారును అక్కడే వదిలేసి హెలికాప్టర్లో వెళ్ళిపోయిన వైనం. ఆయన అంటే హెలికాప్టర్ ఎక్కి వెళ్ళిపోయాడు. మళ్ళంటూ లేట్ చేస్తాం, ఆ ట్రాఫిక్ని తిట్టుకుంటూ అలాగే ఎయిటింగ్ చేయాల్సిందే కదా. ఇంకా మన పొలిటికల్ లీడర్లు ఏటనుకుంటున్నారో ఓ లుక్ చేద్దాం పదండి. వాట్ ఆర్ యూ టాకింగ్ అని చంద్రబాబు గారు ఒక అస్మదీయ విలేకరిని గద్దించిన వీడియో చూసి అచ్చం అలాగే ఇమిటేషనింగ్ చేస్తున్నారు పేరు నాని గారు. అదేదో సినిమాలో హీరో మహేష్ బాబు బ్రహ్మానందాన్ని తెగ వాడేసినట్టు లడ్డూని రాజకీయాల కోసం వాడుతూ విషం సిమ్ముతున్నారని ఫైర్ అయ్యారు. నానిగారు, చంద్రబాబు గారు, పవన్ గారు ఇద్దరిలో ఎవరు ఎక్కువ విషం సిమ్ముతున్నారు? ఎంతో కొంత చంద్రబాబు నాయుడు గారు విషం చిమ్మటాకు కూడా మధ్య మధ్యలో ఆ నాజులు తగ్గిస్తూ ఉంటాడు. అంటే మధ్య మధ్యలో డోసు ఎక్కువ తక్కువ అడ్జస్ట్మెంట్ చేస్తున్నారనమాట. మరి పవన్ గారు, అసలు పవన్ కళ్యాణ్ గారు అసలు మామూలుగా ఎంత గొట్టం, ఇక విషం చిమ్మటమే, ఉచ్చం నీచం ఏమి అసలు. ఇప్పుడు కొత్తగా ఎంటర్ ది డ్రాగన్ అదే నాగబాబు కూడా దిగిపోయి శుభాయిస్తాలు చెప్తున్నాడు. చూసారా? తమ్ముడు కోటింగ్ ఇచ్చిన తర్వాత అన్నయ్య ఒక ఆయన మాట్లాడాడు నిన్న. ఎటు కోటింగ్ ఇచ్చాడా? ఎవరికి? అన్నయ్యకా? ఆడోళ్ళ వేసుకునే బట్టల గురించి నీకు టైం ఉంటది కానీ నన్ను చంద్రబాబు నాయుడిని తూట్లు పొడుస్తున్నారు ప్రతిపక్షాలు, మమ్మల్ని కాసుకుంటాకి మీరు ఎవడో మాట్లాడరా అని తిట్టకుండా తిట్టాడని జనసేన వాళ్ళు చెప్తున్నారు. ఓహో, అందుకేనా అందరూ ఎగేసుకొచ్చేసి దుమ్మెత్తిపోతున్నారు. సనాతన హిందువులు అయిన మాకు అలా చేస్తారు ఇలా చేస్తారా అని. ఆ మాత్రం పాఠం అప్పచెప్పకపోతే తమ్ముడు కోపం రాదా మరి? అదే అన్నయ్య అంటాడు అంతకితం. ఆగండి, మీరు చెప్పడం ఎందుకు సార్? సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అవుతున్నాయి కదా అన్నయ్య ఆనిముచ్చాలు. డైరెక్ట్ గా వీడియోనే చూసేద్దాం. నేను నాస్తికుడు, నేను దేవుడు నమ్మను. దేర్ ఇస్ నో గాడ్. దేవుడు అనే కాన్సెప్టే రాంగ్ కాన్సెప్ట్. నేను నికార్సైన హిందువుని, ఒక ప్రౌడ్ సనాతన హిందువుని. అబ్బా, మాటల మార్చడంలో అన్నయ్యని మించిన తమ్ముడు, తమ్ముడిని మించిన అన్నయ్య. శబాస్. మీరు హిందువే, నేను హిందువే. మరి పవన్ కళ్యాణ్ రకరకాలు. రకరకాల అదేంటి సార్? రకరకాలుగా ఉండడమే. ఒక సంవత్సరంలో క్రిస్టియన్ ఉంటాడు, ఒక సంవత్సరంలో ముస్లిం ఉంటాడు, ప్రస్తుతం హిందువుగా ఉన్నాడు. అంటే వాతావరణం మారినట్టు ఆయన కూడా ఒక్కో సీజన్ లో ఒక్కోలాగా ఉంటాడు అన్నమాట. చంద్రబాబు గారు మీరు హిందూ, నేను హిందూనే కదా. అవును సార్, రోజు చెప్తున్నారు కదా హిందువు అని. చెప్పండి ఇప్పుడు అసలు ఏంటి అసలు? ఏటో అడగండి, చెప్తాడు. బూట్లు వేసుకుని దేవుడికి పూజ చేయటం అపచారమా, పవిత్రమా, అపవిత్రమా? అదిగో అలాంటి పాయింట్ లాగొద్దు మీరు. ఆయన ఎవరో పాపం విలేకర్ గారు అడిగాడు. ఏమని అడిగారు? అందులో టీవీ9 ఉండదు, ఎన్టీవీ ఉండదు, సాక్షి ఉండదు, ముఖ్యమంత్రి గారు ముందు అందరినీ ఎల్లగొట్టేసి ఎవరితో మాట్లాడతారు సార్ ఆయన? బావయ్య మావయ్య వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు వీళ్ళు చుట్టాలు కాబట్టి వాళ్ళతోనే మాట్లాడతారు. అందులోంచి ఒకటి అడిగాడు. ఏమని అడిగారు? సార్ దీంట్లో కొవ్వు కలవలేదన్నా అన్నారుగా అన్నాడు. బాబు గారు దానికి ఏంటి చెప్పారు? వాట్ ఆర్ టాకింగ్ అంటాడు. సార్ నేను యాజ్ ఆయన మాట్లాడింది
వాట్ ఆర్ యు టాకింగ్? భలే ఇమిడియేటింగ్ చేస్తున్నారుగా బాబు గారు మీరు. ఇంకా ఏటన్నారు సార్ విలేకరుని? ఎవరు చెప్పారు నీకు? కొవ్వు కలలేదు ఎవరు చెప్పారు? పాపం ఆ విలేకరు జడుచుకొని ఉంటాడు. పోనీ నువ్వు చెప్పు. చంద్రబాబు నాయుడు గారు నిన్నే అడుగుతున్నా. అడగండి. కొవ్వు కలిసిందని మళ్ళీ నువ్వు చెప్పి వాళ్ళ కలవకున్నా కలిసిందని చెప్పడానికే కదా సార్ పాపం వాళ్ళు ఇన్ని స్పాట్లు పడుతున్నారు. అరుగో అక్కడ జడ శ్రవణ్ కుమార్ గారు లైన్లోకి వచ్చారు. శ్రవణ్ గారు ఈ లడ్డు గొడవ ఏంటండి మరీ తెగేదాకా లాగుతున్నారు ఈ కూటమి నాయకులు. వారికి నేను చెప్పాల్సిన రిక్వెస్ట్ చెప్పా సార్, ఇంకొద్దు ఆపేయండి. ఇంకాస్త గట్టిగా చెప్పాల్సింది సార్. దీని మీద ఎంత డిస్కషన్ తగ్గిస్తే అంత మంచిది. నేను వారిని రిక్వెస్ట్ చేసి కూడా చెప్పా. ఏంటి అయినా వినిపించుకోలేదా? అబ్బే, మా దగ్గర ఏబిఎన్ ఉంది, కొట్టు. టీవీ5 ఉంది, వేసేయి. అది మహా టీవీ ఉంది, పెట్టు డిబేట్లు. రమణ లోడ్ ఎత్తరా అన్నట్టు ఎత్తండి రా బాబు లోడు, కొట్టండి రా బాబు డప్పులు అని పేపర్ల నిండా బ్యానర్ హెడ్డింగ్లు, సోషల్ మీడియా నిండా బ్యానర్ హెడ్డింగ్లు. ఏంటి సార్ ఇది? పాపం ఏం చెప్పమంటారు సార్ ఈ ఎల్లో మీడియా కష్టాలు. పాకిస్తాన్ వాడు కూడా రాకూడదు వీళ్ళకి వచ్చిన కష్టాలు. వినేవాడు చెమటోడైతే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగా పాడినట్టు ఉంటుంది మీరు మాట్లాడే మాట. అదే మరి వాళ్ళ టాలెంట్. జనం మాత్రం పడి పడి నవ్వుకుంటున్నారు సార్ వాళ్ళ విచిత్రమైన వాదనలు విని. మీ నలుగురు మీడియాను కూర్చోబెట్టుకొని మాట్లాడిస్తే ప్రజలు నమ్మేస్తారు అనుకుంటారా? అదేగా వాళ్ళ బలగం. చెప్పేదేమో శ్రీరంగని, చేసేదేమో అన్ని ఎదవ పనులు. అది వాళ్ళ పాలసీ. ఇప్పటికైనా మారండి. ఆశ దోశ అప్పడం వడ వాళ్ళు మారుతారు అనుకుంటున్నారా ఏటి? అస్సలు మారడానికి స్కోపే లేదు అక్కడ. అంబటి రాంబాబు ఒక మాట మాట్లాడితే ఇళ్ళ మీద పడి కొట్టేస్తారా? కొట్టడమే కాదు సార్ పాపం కేసు పెట్టి జైల్లో పెట్టారు సార్ ఆయన్ని. పైగా ఆ ఎమ్మెల్యే వచ్చి మాట్లాడుతూ ఆవేశం వచ్చింది వెళ్ళామని. మళ్ళీ మాట్లాడితే మళ్ళీ వెళ్తారని వార్నింగ్ కూడా ఇచ్చారు సార్ ఆ మేడం గారు. అమ్మా ఆవేశం నీకే కాదమ్మా, 2029లో ఆవేశం అందరికి వస్తుంది. అప్పుడు ఎలా ఉంటుంది సార్ వీళ్ళ పరిస్థితి? ఆవేశం వచ్చిన రోజున తెంగ పట్టుకొని పరిగెత్తాలి గుంటూరు దాటేసి. మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు సార్ ఆ మేడం గారిని. వాళ్ళ వెనకాల ఎవరున్నారో తెలుసా మీకు? మొన్న కర్రలు పుచ్చుకొని ఫ్లెక్సీ కాపలా కాశారు, చూడలేదా మీరు? మీరు వందాన్ని కర్ర వాడారనుకో రేపొద్దు వచ్చేవాడు కత్తి వాడతాడు. అమ్మో, అయితే ఇన్ఫ్రంట్ క్రాకడైల్ ఫెస్టివలే అన్నమాట. 29లో మీరు అధికారం కోల్పోతే మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఎలా ఉంటుంది సార్ 2029లో పరిస్థితి? వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఒక చిన్న ఇంటి ఇవ్వండి. కాళ్ళు పట్టుకొని బతిలాడినా అయ్యో పాపం అనే పరిస్థితుల్లో కూడా మీరు ఉంటారు. మీరు ఊరుకోండి సార్, అలా భయపెట్టేస్తారేటండి? అయినా మీరు భయపెడితే మాత్రం మేడం గారు భయపడతారా ఏంటి? 6 నెలల్లో కర్రసాం నేర్చుకుని మూలనన్న ముసలమ్మను కొట్టాడంట వెనకటికి ఒక ఎంగలప్ప. చంద్రబాబు వ్యవహారం కూడా అలాగే ఉందని అంటున్నారు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. ఏటన్నయ్య చంద్రబాబు గురించి తగులుకున్నావు? ఈ తెలుగుదేశం వాళ్ళు ఒక్క పని కూడా చేయరు. అదేటన్నయ్య రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని వాళ్ళు చెప్పుకుంటుంటే మీరేటి ఒక్క పని కూడా చేయడం లేదంట. చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది రెండే. ఏట రెండు? ఒకటి శిలాఫలకం వేస్తాడు, ఆహా, పని ఎవరైనా చేస్తే వచ్చి రిబ్బన్ కటింగ్ చేసి పోతాడు. ఏటన్నయ్య నీకు మరీ ఆయన రిబ్బన్ల కటింగ్ చేసేవాళ్ళ కనిపిస్తున్నాడా? ఓ మాదిరిగా కూడా కనిపించలేదా? మా నియోజకవర్గంలో అందరు కూడా ఒక కథ చెప్పుకుంటా అంటారు. అబ్బా, కథలంటే నాకు చాలా ఇష్టం. మీ నియోజకవర్గంలో చెప్పుకునే ఆ కథ ఏంటో చెప్పు. ఏం రా అంటే వేటగాడి కథ. వేటగాడి కదా, చెప్పండి. ఒక వేటగాడు ఉన్నాడంట, భయంకరమైన యుద్ధం చేసి అడవిలో పులిని చంపినాడంట. అయ్యో బాబోయ్, పులినే చంపేశాడా? గ్రేటే. పాపం వేటగాడికి కూడా బాగా దెబ్బలు తగిలినాయంట. అయ్యో, ఆ దెబ్బలకు ఆ నొప్పులకు తట్టుకోలేక ఆడి నుంచి వెళ్ళిపోతే తర్వాత చంద్రబాబు నాయుడు లాంటి వాడు వచ్చినాడు ఆడికి. పానకంలో పుడకలాగా ఈ వేటగాడి కథలో చంద్రబాబు ఎందుకు వచ్చాడనియా? పులిగుండే గోర్లు పళ్ళు అన్ని ఎత్తుకొని పోయి నేనే చంపినది నేను నేడంతా. అంటే నీకు చంద్రబాబు గారు పులిగోర్లు ఎత్తుకుపోయే వాళ్ళ కనిపిస్తున్నాడా? దిస్ ఇస్ టూ మచ్ అనియా. అంటే ఏ మాట మాట్లాడినా కూడా అబద్ధమే తప్ప ఇంకొకటి లేదు. పొద్దాల ఆడడం కూడా ఒక ఆర్టే అనియా. ఈ రోజు మా ప్రాంతంలో నిలబడే ప్రాజెక్టులు ఎందుకు పనికిరావంటే మాట్లాడే వాళ్ళు మా నియోజకవర్గాలలోకి వస్తే చెప్పులతోటి చీపుర్లతోటి ఖచ్చితంగా తంతామని కూడా చెప్తున్నాం. ఓయమ్మో, చాలా పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకున్నావుగా. ఊరకరారు మహానుభావులు రాజకీయ నాయకులు కూడా ఊరికి రారు, ఊరికి వస్తున్నారంటే ఎన్నికలు వచ్చేసాయని మనం అర్థం చేసుకోవాలా. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చేసాయి కదా, అందుకే 3 పార్టీల నాయకులు ప్రసారం కోసం తెగ తిరిగేస్తున్నారు. అదిగో అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు దడదరలు ఆడించేస్తున్నారు.
నమస్కారం సీఎం గారు. ఏంటి కేసీఆర్ గారి మీద మరీ రోజుకి డోసు పెంచేస్తున్నారు మీరు? ఒక్క రోజు కూడా ఒక మంచి మాట మాట్లాడు. రాజకీయ నాయకులు అందరూ అలాగే మాట్లాడతారు కదా సార్, మీకు తెలియదు ఏంటుంది చెప్పండి. వస్తే ఏదో ఒకటి శాపనార్థాలు పెట్టిపోతాడు. అవునా? అర్రర్రర్రర్రే, మరి ఎలా సార్? దానికి ఏదో ఒక ఇరుగుడు మంత్రం ప్రయోగించారా మీరు? పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు. పిల్లి శాపనార్థాలా? అదెలా పెడుతుంది సార్? ఆ ఉట్టి తెగిపడిపోను, ఆ కుండ వలిగిపోను అని. ఆహా, అట్లనే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు పిల్లి శాపనార్థాలు పెడుతురు. ఏమని పెడుతున్నారు శాపనార్థాలు? ఈ ప్రభుత్వం పడిపోతుంది, రేవంత్ రెడ్డి అయిపోతాడని. సార్ ఊరుకోండి, మంత్రాలకు సింతకాలు రాలుతాయా? వాళ్ళు శాపనార్థాలు పెడితే మాత్రం మీరు పోతారా ఏంటి? ఎక్కడికి పోని 8 ఏళ్ళు ఉంటది మా ప్రభుత్వం. మరి ఇంకేమండి, వాళ్ళు శాపనార్థాలు పెట్టుకొని శాతపడి చేసుకొని మీకేంటి బాధ? ఈడ బండి గుండు బానే మాట్లాడతారు ఈడ మైకుల ముందల గాని. ఏంటండి బండి గుండా అంటే ఎవలబ్బా? ఓ అంటే బండి సంజయ్ ఎంపీ అరవిందే కదా, నిధులేమి తేవట్లేదా వాళ్ళు? ఢిల్లీ నుంచి ఏం నిధులు తెచ్చినవో లెక్క చెప్పు. అవన్నీ తర్వాత చెప్తారు కానీ సార్, బీఆర్ఎస్ కూడా జోరుగా ప్రసారం చేసేస్తుంది. ఓ వైపు కేటీఆర్, ఇంకోవైపు హరీష్ రావు గల్లీలు తిరిగేస్తున్నారు సార్, చూసారా మీరు? టిఆర్ఎస్ వచ్చి ఏమి ఇచ్చినా తీసుకోండి, తీసుకొని చెయ్యాల్సిన లగ్గం చెయ్యండి. తీసుకోవడం ఎందుకు, లగ్గం చేయడం ఎందుకు? వద్దంటే అయిపోతుంది కదా సార్. ఒకనొక్కడు ఎకరాలలో ఫామ్ హౌజులు కట్టారు. రాజకీయ నాయకులు అన్నాక ఫామ్ హౌస్లు ఉండవా ఏంటి? పెద్ద పెద్ద బెంచ్ కార్లు కొన్నారు గంజి గతి లేని వాళ్ళు కూడా. రాజకీయ నాయకులు అన్నాక ఆ మాత్రం బెంజ్ కార్లు రేంజ్ రోవర్లు ఉండొద్దా ఏంటి? అవన్నీ మనల్ని ముంచిన సొమ్మే, మందిని ముంచిన సొమ్మే. అరే అంటే ఇప్పుడు అవన్నీ మీరు తీసేసుకుంటారా ఏంటి? 10 ఏళ్ళు పరిపాలన చేసిరు, చేశారు. ఆస్తులు సంపాదించుకుంటే పర్వాలేదు, ఓకే. 7 అంతస్తుల మేడలు కట్టుకుంటే పర్వాలేదు. ఆహా, కానీ పెళ్ళా మొగుడు ఫోన్లలో మాట్లాడుకుంటే కూడా ఫోన్లు విన్నారా? ఇంత సిగ్గు తప్పినోడు ఎవడన్నా ఉంటాడా? అవునా? దిస్ ఇస్ టూ మచ్ సార్. వాని ఫోన్లలో ఏం మాట్లాడుకుంటుండో వీడికి ఎందుకయా? దిస్ ఇస్ 3 మచ్. అట్లాంటి సన్నాసులకు మన పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చారు. అంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న మాట. మా జాతిపితకు నోటీస్ ఇస్తారని. ఎవరికిరా నువ్వు జాతిపితవు? అయ్యో బాబోయ్ సార్, అంత మాట అనేసారు. నీలాంటి దోపిడీదారుడు, దొంగ, లుచ్చ, నువ్వెట్లా జాతిపితవైతావని నేను అడగదలుచుకున్న మిర్యాలగూడ నుంచి. అడిగేశారు కదా, ఇంక ఊరుకోండి సార్, ఇప్పటికే బాగా డోసు ఎక్కువైపోయింది. తమలపాకుతో నువ్వు ఒకటి ఇస్తే తలుపు చెక్కతో నేను ఒకటి ఇస్తా అన్నట్టు రాజకీయ నాయకులు కామెంట్లకు కౌంటర్లు కూడా అదే రేంజ్లో పేలుతుంటాయి. అదిగో అక్కడ హరీష్ రావు గారు ఉన్నారు, ఆయన ఏంటి చెప్తారో ఇందాం. హరీష్ రావు గారు చెప్పండి. ఈయన బూతుల ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతాడు, అంతకు మించి నీకైతే ఏం మిగలే. ఏంటి బూతులు రేవంత్ రెడ్డా? మీరు అలా ఫిక్స్ అయిపోయారా? అంతకంటే గట్టిగా బూతులతో సమాధానం చెప్పగలం. వద్దు సార్, ఇప్పటికే మా చెవుల్లోండి రక్తాలు కారిపోతారండి బాబు. ఇలా కేసీఆర్ ను జాతిపిత అన్నందుకు కడుపులో ఉన్న విషమంతా గక్కుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అవును సార్, ఇందాకే అన్నాడు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నిజం చేసిన వ్యక్తిగా జాతిపితగా పిలుచుకుంటారు, దానికి నీకేం కడుపు నొప్పి? ఇంకా చాలా మాటలు మాట్లాడారు సార్ ఆయన. మేం మాట్లాడలేమా? మీరు కూడా మాట్లాడండి సార్, ఎవరొద్దంటారు? ఆయన రాహుల్ గాంధీని తిడుతుండా, బీఆర్ఎస్ ని తిడుతుండా కూడా నాకు అర్థం కాదు. ఏమని తిడుతున్నాడు బీఆర్ఎస్ ను? 8 ఎంపీలలో ఒక్కటి రాలేదు, సన్నాసులు వీళ్ళు శాతగానులు. అంటే మిమ్మల్ని తిట్టినట్టే కదా, రాహుల్ గాంధీ గురించి తిట్టినట్టు ఎలా అవుతుంది? మరి రాహుల్ గాంధీ ఒక్క ఎమ్మెల్యే గెలవలేమన్నా? అయితే మరి రాహుల్ గాంధీని సన్యాసి అంటున్నావా నువ్వు? ఇదిగో సార్, మీరు ఇలా పిట్టింగులు పెట్టకండి. రాహుల్ గాంధీ ఎక్కడ గెలవలేదో చెప్పండి. ఢిల్లీలో జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో నామరూపాలు లేకుండా పోయింది, గుజరాత్ లో నామరూపాలు లేకుండా పోయింది, హర్యానాలో పొట్టు అయిపోయింది. అయితే ఇప్పుడు ఏటంటారు సార్? మరి ఇప్పుడు రాహుల్ గాంధీ సన్యాస? నీ కోపం ఎవరి మీద నాకైతే అర్థమైతలేదు. బీఆర్ఎస్ తిడుతున్నావా, రాహుల్ గాంధీని తిడుతున్నావా? ఆయన మిమ్మల్ని తిడుతున్నాడు సార్, మీరు రాహుల్ గాంధీని మధ్యలో లాగుతున్నారు. సెల్లుకు సెల్లు 70,000 ఉద్యోగాలు ఇచ్చినాను. అవును, ఏటి ఇవ్వలేదా మరి? నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినావా వాటికి? నువ్వు పరీక్ష పెట్టినావా వాటికి? రిజల్ట్ ఇచ్చినావా నువ్వు వాటికి? నియామక పత్రాలు ఇచ్చాడు కదా, ఇంకేటి చేయమంటారు ఆయన్ని? వెనకటికి ఎవడో వంటవంతా వండి వడ్డించే సమయానికి వచ్చి గంట తిప్పి నేనే వండినా అన్నాడట. అట్లున్నది నువ్వు ఉద్యోగాలు ఇచ్చిన సంగతి. మీరు కూడా ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేశారంట కదా? మేము చెప్పిన మా ఇంటికి ఉద్యోగం ఇస్తామని కన్నా ఏం మరి చెప్పనేదా? మా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉందా? సరే ఆ విషయం వదిలేయండి, ఇంకేం విశేషాలు ఉన్నాయో చెప్పండి. ఇలా అన్ని అబద్ధాలు. ఏం అబద్ధాలు? మేము ఉన్నది అడిగితే ఏమంటాడంటే నాకు శాపనార్థాలు పెడుతుండ్రు అని. అవును సార్,
నిజంగానే మీరు శాపనార్థాలు పెడుతున్నారా? నేను శాపనార్థాలు పెట్టినా ఇప్పుడు ఇప్పుడు కాదు, అంతకు ముందు పెట్టిన శాపనార్థాల గురించి చెప్తున్నారు ఆయన. శాపనార్థాలు పెట్టుడు నీకు అలవాటు, మాకు అది లేదు. సరిపోయింది. రామాయణంలో పిడకల వేటలాగా ఈ శాపనార్థాల గొడవేటో మాకేట అర్థం కావట్లేదు. అరుగో అక్కడ మన బండి సంజయ్ గారు ఉన్నారు. ఆయన చెప్పినట్టు చెయ్యకపోతే మీ బీరువాలో ఉన్న డబ్బులు, ఒంటి మీద ఉన్న బంగారం మాయం అవును గాక అని చెప్పేసి ప్రజలను హిప్నటైజ్ చేస్తున్నారు. భలే సరదా మనిషి ఆయన. నమస్కారం సార్, ఇంక మొదలెట్టండి. భారత్ మాతాకి గిద సప్పగా ఉంటుందా అని సప్పుగా ఉందా? కాంగ్రెస్ వాళ్ళు పేర్కొన్న జై జై అనబడుతుంది. ఎలా అనమంటారు మరి వాళ్ళని? గట్టి అన్నది భారత్ మాతాకి. అది ఇప్పుడు బాగా అన్నారు సార్. ఓ సకినాల దమ్మేదో చూపట్టుర్రే. ఇప్పటి వరకు ఉంటాయా సార్ సెకినాలు? ఇప్పుడో అయిపోయి ఉంటాయి. ఎలక్షన్స్ ఎప్పుడక్క? 11వ తారీఖు. ఈ నెల 11 వచ్చే నెల 11. ఏంటి తెల్దా మీకు? ఈ నెల 11. వచ్చే నెలలో ఇంట్లో పడుకుంటే ఏమైతే తెలుసా? వచ్చే అనుకోని మా ఊళ్ళ కొంప కొల్లేరుతుంది, మీ బతుకులు బర్బాద్ అవుతాయి. మీరేం కంగారు పెట్టకండి, వాళ్ళకి అన్ని గుర్తే. ఏ గుర్తక్క మనది? చెప్పండి అమ్మా, గుర్తేంటో సార్ చెప్పండి. ఇట్లా చూపట్రాదు. ఇట్లా ఇట్లా తిప్పాలా? ఇట్లా పువ్వు ఏమవారిది? లక్ష్మీదేవిది. పైసలు కావాలన్నా వద్దా? పైసలు ఇస్తామంటే ఎవరొద్దంటారు సార్? ఇప్పుడు మీరు చేతు ఎత్తి ఇట్లా దింపకుంటే మీ త్రిజోరులో ఉన్న పైసలు మొత్తం నాకు వస్తాయి. అయ్యి బాబోయ్, ఇది ఎక్కడ గొడవండి బాబు. తిప్పండి అమ్మా తిప్పండి, లేకపోతే మీ బీరువాలన్నీ ఖాళీ అయిపోతాయి. ఇట్లా అన్నారనుకో, ఇట్లా తిప్పితే మీ దగ్గర ఉన్న పైసలు వాళ్ళ బీరువాల్లోకి వెళ్ళిపోతాయా? నా దగ్గర పైసలు లేవు. మరి ఇందాక నుంచి తిప్పండి తిప్పండి అంటున్నారు, మరి వాళ్ళకి ఎవరు ఇస్తారు సార్ పైసలు? కేసీఆర్ దగ్గర ఉన్న పైసలు మొత్తం మీ బీరువాళ్ళకి వస్తాయి. ఎవరో ఒకరి దగ్గర ఇప్పించండి సార్, అసలు పరిస్థితి చాలా టైట్గా ఉంది. ఏ గుర్తు? ఎన్నిసార్లు అడుగుతారు సార్? ఆ కౌను బనేగా కరోడ్పతిలో అమితాబ్ బచ్చన్ గారు కూడా ఇన్ని ప్రశ్నలు ఎప్పుడు వేయలేదు. వాళ్ళు వట్టి అంటున్నా, జోక్ చేస్తున్నారు అంతే. ఓహో జోకా? అయితే వాకే. దండం పెడతామా, అమాయకంగా మోసపోకూరు. ఈ నాయకులు చెప్పే కళ్ళబొల్లి మాటలకు మోసపోవడం అనేది అలవాటు అయిపోయింది సార్ మాకు. ఈ ఒక్కసారి మీరు ఓటు పూర్తిగా పైసలు ఇచ్చారా? ఇంకా ఎవరు ఇవ్వలేదండి సార్. తీసుకో రద్దు వద్దనకూరు. అంటే నోటుకు ఓటు అమ్ముకోమంటారా? 10 సంవత్సరాల వాళ్ళు దోసుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇతరు తీసుకోరు. తప్పు సార్, అలా తీసుకోకూడదు. తీసుకుంటే తప్ప కాదా? తప్ప తీసుకుంటే సరే సార్, మీరు చెప్తున్నారు కదా, తీసుకుంటారులేండి. ఓటు మాత్రం కొంపది చేయకూడదు. 11వ తారీఖు పువ్వు గుర్తక. గుర్తుంది వేస్తారు కదా, మీకే వేస్తారు, మీరు వెళ్ళిపోండి. అప్పుడు ఎత్తలేవు ఆకలి. అవును సార్, ఇంక మీరు వాళ్ళని వదిలేస్తే ఇంటికి వెళ్ళి బో తింటారు. అడుగురి కాంగ్రెస్ వస్తే ఏం అడగాలి? పోయినసారి ఓటేస్తాం 2000 ఏది రాబాయి? 4000 ఏవి? ఇంకా తులం బంగారం ఏది? అది కూడా అడుగుతారు. ఆ 2 పార్టీలు వస్తే భయపడు కూడా అడుగు గల్లబట్టి అడుగురి. అడుగుతారు సార్, ఇంక మీరు వెళ్ళి రండి. బీఆర్ఎస్ పార్టీ మెయింటైన్ చేసే పింక్ బుక్ లో ఫస్ట్ పేరు ఎవరిదో పేపర్ లీక్ అయిపోయింది. ఫస్ట్ ప్లేస్ లో చోటు సంపాదించుకున్నది ఎవరో ఆ పార్టీ నాయకుడు జీవన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎవరికి కేటాయించారు సార్ ఫస్ట్ పేజీ? సిపి సజ్జన. అయ్యో బాబోయ్, ఏడు సజ్జనార్ సార్కే వార్నింగ్? తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు ఆయనకు ఇంటికి నోటీసులు అంటించే దమ్ముందా బిడ్డ? నోటీసు అంటించడమే కాదు, విచారించడం కూడా అయిపోయింది సార్. పింక్ బుక్ లో నంబర్ 1 లో ఆయన పేరు పెడుతున్నాం. ఏంటి అదే పిక్సా? పైనలా మళ్ళీ మార్పులు చేర్పులు అటు ఏమన్నా చేస్తారా? హరీష్ అన్న చెప్పినా, కేటీఆర్ అన్న చెప్పినా తీసేయం. ఓర్నాయను, అయినా మీరు వచ్చే వరకు ఆయన ఉంటారా ఏంటి? కర్ణాటక పోయినా, పూణే పోయినా, ఢిల్లీ పోయినా, పొక్కల కూర్చున్నా నిన్ను వదిలాం. ఏంటి పోలీసులుగా వార్నింగ్ ఇస్తున్నారా? పోలీసులకు లాగుల్లో తొండలు ఎరగొడతాం సార్. తొండలు కేవలం రాజకీయ నాయకులకే, పోలీసులకు కాదు. అసలే అక్కడ తొండలకి బాగా షార్టేజ్ ఉంది. మళ్ళా చెప్తున్నా, కేసీఆర్ అనేది 500 kV సబ్ స్టేషన్, హరీష్ రావు 3 ఫేజ్ల కరెంటు, కేటీఆర్ 3 ఫేజ్ల కరెంటు. బిడ్డ ఇటు ముట్టుకుంటే షాక్ కొట్టి చచ్చిపోతారు. హైటెన్షన్ వైర్లు లేవా? అయినా నాకు తెలియక అడుగుతున్నాను సార్, మీది పార్టీ కార్యాలయమా లేకపోతే కరెంట్ ఆఫీసా? అబ్బా, ఈ రాజకీయ నాయకుల కంటే మరీ అధ్వానంగా తయారయ్యాడు మా తిరకాసు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. బ్రేకింగ్ న్యూస్ అని వెళ్తాడు, కోతి కొబ్బరికాయ దొరికినట్టు రచ్చ రచ్చ చేసి వచ్చేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఏటో. తిరకాసనయ్య, ఏం చేస్తున్నావు అక్కడ? ఓ ఉడతలు పడుతున్నావా? నాకు ఇక్కడ భయంతో చెమటలు పడుతూ ఉంటే ఉడతలు పడుతుండవా, మిడతలు పడుతుండవా అని అడుగుతావేందనా? అది కాదు తిరకాసనయ్య, బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి వెళ్ళావు కదా, ఆ అడవిలో ఏడు చేస్తున్నావా అని. జోగన్న,
నువ్వు కాసేపు ఏం మాట్లాడబాకనా, ఇప్పటికే సిచ్యుయేషన్ చాలా సీరియస్ గా ఉంది ఇక్కడ. అసలు ఏం జరుగుతుంది తిరకాసు? ఏముంది అక్కడ? ఓ అమ్మ, ఏందమ్మా ఈయన ఏముంది అని మెల్లగా అడుగుతావేందనా? తెలీదా నీకా? నిజంగా నాకు తెలదు. ఒక మచ్చల పులి ఎదురుగా నిలుచుకొని మనల్ని మింగేసేలాగా చూస్తా ఉంటే ఎట్టా ఉంటుందో తెలుసా నీకా? అయ్య బాబోయ్, ఒక పెద్ద పులి మన వెనకాలే అడుగు దూరంలో ఉంది అని తెలిస్తే మన గుండె ఎట్టా కొట్టుకుంటుందో తెలుసా నీకా? ఓరు నాయనో. అది అంత భయస్తుడివి కాబట్టే నువ్వేమో అక్కడ ఉండిపోయావు. నేను ధైర్యవంతుడిని కాబట్టి ఇట్లా ప్రాణాలకి తెగించి రిపోర్టింగ్ చేస్తున్నా. అది సరే గాని ఆ గన్ ఏంటి, ఆ క్యాప్ ఏంటి? ఆ అడవిలో నువ్వేం ఎదుగుతున్నావు? వారం రోజుల నుంచి ఒక పెద్ద పులి 2 రాష్ట్రాల్ని గడగడగడగలాడించేస్తుంది జోగన్న. మొన్న రాజమండ్రిలో, ఆ తర్వాత రోజేమో తెలంగాణలో కనిపించింది. ఆ తర్వాత ఎవ్వరికీ చిక్కకుండా తిరుగుతా ఉందనా. ప్రజలంతా భయంగా గజ 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 వణికిపోతున్నారు జోగన్న. ఇంకా ఫారెస్ట్ వాళ్ళు వచ్చి కెమెరా ట్రాపులు, థర్మల్ డ్రోన్లు అన్నిటితో గాలిస్తూ ఉన్నారు నా దాన్ని. అదేదో ఫారెస్ట్ వాళ్ళు చూసుకుంటారు కదా, నువ్వెందుకు వెళ్ళావు ఆ అడవిలోకి? రిపోర్ట్లు అన్నాక అప్పుడప్పుడు ఇట్లాంటి అడ్వెంచర్స్ చెయ్యాలి అని నువ్వే కదా చెప్పావు. సరే గాని ఇంతకీ ఆ తుపాకీలో బుల్లెట్లు ఉన్నాయా? అబ్బా, ఇది వస్తుందా జోగన్న? డమ్మీ గన్ను. మరో పులి అటాక్ చేస్తే ఏడు చేస్తావు? ఏముందా, ఈ గన్ను ఇటు చూపించాను అనుకో, దడుచుకొని జమ్మని పరిగెత్తదా? అది కాదన్నయ్య. జోగన్ను, నువ్వు కాసేపు అక్కడే ఉండు, అక్కడ ఏందో కదలుతా ఉంది. అరే అందులో బుల్లెట్లు లేవు కదన్నయ్య, గురి పెడుతున్నావేటి? దానికేం తెలుసా ఇందులో బుల్లెట్లు లేవని? సర్లే అక్కడ ఏముందో చూడు. ప్రకాశ్ అన్నయ్య, ఏంటి ఇందాక పులి అన్నా? అవును, పులి కోసమే కదా ఎతకతా ఉండేది. మరి హట్, చో, హట్, హట్ అని అలా కుక్కని అదిలించినట్టు అదిలిస్తావేటన్నయ్య? పులి కంటే నీ గొల ఎక్కువైపోయింది జోగన్న. నాక అట్లా చేస్తే కాన్సన్ట్రేషన్ ఎట్టా కుదరతుంది చెప్పు. ప్రకాశ్ అన్నయ్య కదలకు, అలాగే ఉండు. ఏమైంది జోగన్న? మాట్లాడుకో. ఎందుకు జోగన్న? అది నీ వెనకాలే ఉంది, కదిలేవంటే అటాక్ చేసేస్తుంది. భయపడ్డావు కదా, ఊరికే జోక్స్ చేసా. పోయమ్మా, నిజంగా భయపడి చచ్చాను కదనా. పులి పేరు చెప్తేనే అంత భయపడిపోయేవాడివి, పెట్టల ద్వారా వేషం వేసి దాన్ని ఏటాడడానికి వెళ్తావా? చాలే ఇంకొచ్చాయి. నేను రాను జోగన్న, ఇవాళ ఆ పులో నేను తేలిపోవాలంతే. మరి అది ఏరు దాటే వరకు వాడమల్లన్న, ఏరు దాటాక బోడిమల్ల అన్నట్టు ఎన్నికల ముందు బాహుబలి రేంజ్లో ఎలివేషన్లు ఇచ్చిన రాజకీయ నాయకులు గెలిచిన తర్వాత రాక్షస బలి అవతారం ఎత్తి జనాలను పీక్కు తినేస్తారు. చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవని ఊరికే అన్నారా? హాయ్ బాబోయ్, ఇలా చెప్పుకుంటూ కూకుంటే తలారిపోతుందండి. టైం కూడా అయిపోయినది. ఇక నేను వెళ్ళొస్తాను, మళ్ళీ వచ్చే వారం ఇదే టైంకి కలుసుకుందాం. ఉంటాను మరి, బాయ్ బాయ్.